హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది జేఎన్టీయు కాకినాడ వాళ్ళకి R23 రెగ్యులేషన్లో 1 సెమిస్టర్లో మనకి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ వాటితో పాటు హౌ టు పాస్ అండ్ ఎలా స్కోర్ చేయాలి M1 పేపర్లో అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తాను. ఇంకొకటి, ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి, క్లాస్ గ్రూప్స్కి అందరికీ షేర్ చేయండి. మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం మన ఛానల్లో ఉంది. ఇంకొకటి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను M1 యొక్క పీడిఎఫ్స్ ఇస్తాను, ప్రీవియస్ పేపర్స్. మేడం అది JNTU-K అంటారా? ఇది JNTU-K, JNTU హైదరాబాద్ అండ్ JNTU విజయనగరం, JNTU అనంతపూర్ అందరికీ ఇప్పుడు కామన్ సిలబస్ ఉంది. జస్ట్ మీకు ఆ క్వశ్చన్స్ ఏంటో తెలియడానికి, అన్ని JNTUs ఒకటే, ఆ క్వశ్చన్ ప్యాటర్న్స్ ఏవి రిపీట్ అవుతున్నాయి తెలియడానికి నేను PDF ఇస్తాను. అందులో ఒక్కసారి చెక్ చేసుకోండి బిడ్డ. ఇక్కడ ఏంటంటే మన ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి మ్యాట్రిసెస్. ఇది అందరికీ కామన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ పేపర్ అనేది 70 మార్క్స్కి ఉంటుంది. ఎన్ని మార్క్స్కి ఉంటుంది? 70 మార్క్స్కి ఉంటుంది. ఈ 70 మార్క్స్లో మనకి కంపల్సరీ 24.5 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఎన్ని రావాలి? 24.5 వస్తేనే మీరు పాస్. అలా అని ఇంటర్నల్ ఫెయిల్ అవ్వద్దు. ఇంటర్నల్ కూడా కంపల్సరీ పాస్ అవ్వాలి. 15 or 16 మార్క్స్తోని ఈ పేపర్ ప్యాటర్న్ మొత్తం. ఎక్స్టర్నల్ 70 మార్క్స్లో పార్ట్ ఏ ఉంటుందమ్మా, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసి మనకి ఏ నుంచి BCDEF FGHIJ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇవి షార్ట్ బిట్స్ అండి. ప్రతి ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు? 2 మార్క్స్. అది ఎలా ఇస్తారు, ఏ యూనిట్ నుంచి వస్తుందని కూడా చెప్తాను. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ ఇంపార్టెంట్ కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. అంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేది ఫస్ట్ యూనిట్ నుంచి వస్తాయి షార్ట్ బిట్స్. అంటే ఫస్ట్ యూనిట్ నుంచి మనకి 4 మార్క్స్ వస్తాయి షార్ట్లో. అండ్ సెకండ్ యూనిట్ నుంచి సెకండ్ 2 క్వశ్చన్స్ వస్తాయండి షార్ట్ బిట్స్. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు థర్డ్ అండ్ దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఫోర్త్ అండ్ దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఫిఫ్త్. ఈ విధంగా ఉంటాయి. అంటే మనకి ఇక్కడ మొత్తం 20 మార్క్స్ కవర్ అవుతాయండి. ఎన్ని మార్క్స్ కవర్ అయితే? 20 మార్క్స్ కవర్ అయితే. ఓకే, 20 మార్క్స్ షార్ట్ బిట్లో నుంచి వస్తాయి. మీరు బాగా రాస్తే ఇక్కడే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. తర్వాత పార్ట్ బి, ఇది నెంబర్ 1 అని ఇచ్చి దాని కింద A to J క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? తర్వాత పార్ట్ బి వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2, 3 ఇస్తారు. AB ఆప్షన్ ఉంటుంది. ఆర్ అని ఇచ్చేసి ఇక్కడ కూడా AB ఇస్తారు. ఓకే, ఇప్పుడు 2, 3 తర్వాత ఇది ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్లో ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది. తర్వాత 4, 5 ఈ విధంగా మనకు ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుంచి ఆర్ అనే ఆప్షన్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఈ AB బిట్లో ఏ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి మీకు ఇప్పుడు 23 R23 ప్యాటర్న్లో ఉంది. బట్ ఇది JNTU-Hకి ఆల్రెడీ ఇది రన్ అవుతుంది. చాలా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి రిలేటెడ్ టు దిస్ ప్యాటర్న్ అండ్ దిస్ సిలబస్. అవి నేను మీకు అటాచ్ చేస్తున్నాను. కంపల్సరీ PDF మాత్రం చెక్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లాంగ్ బిట్ AB ఇచ్చినప్పుడు 5 మార్క్స్కి డివైడ్ చేస్తారు. ఇక్కడ 2A రాసి ఇక్కడ 3B రాయకండి. రాస్తే ఇవి 2 రాయండి, లేదా ఏది రాస్తే ఆ నెంబర్ మాత్రమే వేయండి. ఇక్కడ ఏ రాస్తారు, ఇక్కడ B రాస్తారు, నెంబర్ మాత్రం సెకండ్ తెస్తారు. అప్పుడు బి బిట్ యొక్క మార్క్స్ మిస్ అవుతాయి. ఓకే, అంటే మనకి యూనిట్ 1లో లాంగ్లో 10 మార్క్స్ వస్తాయండి. అలానే యూనిట్ 2 నుంచి 10, యూనిట్ 3 నుంచి, యూనిట్ 4, యూనిట్ 5 అంటే లాంగ్ క్వశ్చన్స్ నుంచి మనకి 50 మార్క్స్ వస్తాయి. షార్ట్ బిట్ నుంచి మనకి 20 మార్క్స్ వస్తాయి. ఇది మన పేపర్ ప్యాటర్న్. ఇప్పుడు యాక్చువల్గా ఇవి ప్రిపేర్ అవ్వాలంటే మరి క్వశ్చన్స్ ఏవి చదివితే నాకు పక్కా పాస్ అవుతాను అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి మ్యాట్రిసెస్. ఓకే, ఆ మ్యాట్రిసెస్లో కూడా ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క విధంగా ఉంది. ఇక్కడ నేనేమంటానంటే ఈ మ్యాట్రిసెస్లో ఫస్ట్ మనకి ఇక్కడ లాంగ్ బిట్ చెప్పాను కదా, 2AB పార్ట్ బిలో 3AB బాగా వినండి.
ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది. మేడం మీరు 2 అయినా రాయండి సార్ మీరు, లేదా 3 అయినా రాయండి, బట్ కంప్లీట్గా రాయండి. ఎలా అడుగుతారంటే ఫస్ట్ యూనిట్ మీ సిలబస్లో ఉన్నటువంటి కాకినాడ వాళ్ళ యూనిట్, ఇదే విజయనగరం అనంతపూర్ వాళ్ళకు కూడా సేమ్ ఉంటుంది, మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఏ అండ్ JNTU-H ఈజ్ ఆల్సో సేమ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇవి నేను బోర్డు మీద ఏదైతే రాస్తున్నానో అది మీరు మిస్ అవ్వద్దు, కంపల్సరీ వచ్చుండాలి. ఒకటి నార్మల్ ఫామ్ అండ్ ఇంకొకటి ఎకెలాన్ ఫామ్. ఓకే, అండ్ ఇంకొకటి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాము. అండ్ ఇంకొకటి వచ్చేసి గాస్ సీడల్ మెథడ్ అండ్ గాస్ జోర్డన్స్ మెథడ్. గాస్ సీడల్, గాస్ జోర్డన్ మెథడ్. జస్ట్ సెకండ్, కనిపిస్తుందా? గాస్ సీడల్ మెథడ్, గాస్ జోర్డన్స్ మెథడ్, అండ్ అనదర్ వన్ ఈజ్ ఇది గాస్ జోర్డన్స్ బెటా, గాస్ జోర్డన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గాస్ ఎలిమినేషన్. చూడండి ఏ బిట్లో ఏది అడుగుతారో చెప్తాను, కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ రిపీట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ మాత్రమే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. మ్యాట్రిసెస్ యూనిట్ 1 హెడ్డింగ్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆల్ ఆర్ సేమ్ JNTU-H. కావాలంటే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి, JNTU-Kకి ప్లేలిస్ట్ ఒకటే దగ్గర పెట్టండి, అప్పుడు నేను పెడతాను మీ కామెంట్స్ని బట్టి. ఇక్కడ చూడండి అమ్మా, ఈ 5లో ఈ 4లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిట్లో ఈ రెండిట్లో నుంచి ఒకటి పక్కా క్వశ్చన్ షూర్ అంటే షూర్ వస్తుంది. ఏంటిది? నార్మల్ ఫామ్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఫైండ్ ద ర్యాంక్ బై యూజింగ్ నార్మల్ ఫామ్ ఆర్ ఎకెలాన్ ఫామ్. ఓకే, ఇక్కడ అయినా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, బట్ ఇందులో ఒక 5 మార్క్స్కి మాత్రం పక్కా నార్మల్ ఆర్ ఎకెలాన్ ఫామ్ వస్తుంది. అండ్ తర్వాత ఏంటి అంటే ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంది కదా, అంటే మనకి తెలుసు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హోమోజీనియస్ సిస్టమ్ అండ్ ఇంకొకటి నాన్ హోమోజీనియస్ సిస్టమ్. తెలుసు కదా, AX = 0, AX = B ఈ ఫామ్లో ఉన్నప్పుడు హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ అంటే ఏంటిది? నో సొల్యూషన్ ఆర్ ఇన్ఫైనైట్ సొల్యూషన్ ఆర్ యూనిక్ సొల్యూషన్ అంటే ఏంటో చెప్తాము. ఇలా ఉంటే కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్, ఈ టైప్స్లో నుండి పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది, షూర్ షార్ట్. కొంచెం లెంతీగా ఉంటే డైరెక్ట్ దాన్ని 10 మార్క్స్కి ఇస్తారు. అండ్ తర్వాత ఇక్కడ ఎలా వస్తుందంటే ఈ గాస్ సీడల్, గాస్ జోర్డన్, గాస్ ఎలిమినేషన్లో పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ నార్మల్ ఫామ్ ఆర్ ఎకెలాన్ ఫామ్ నుంచి కూడా ఇక్కడ అడిగే అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే ఈ హోమోజీనియస్ సిస్టమ్ అయినా అడగొచ్చు. ఇదేంటంటే ఒకటి యావరేజ్గా చదివే వాళ్ళకు కూడా చెప్తాను లాస్ట్లో, అండ్ బాగా చదివే వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. మేడం నేను ఇదంతా చదవను, నాకేమీ రాదు అన్న వాళ్ళు మాత్రం పక్కా నార్మల్ ఫామ్, ఎకెలాన్ ఫామ్ కంపల్సరీ నేర్చుకొని వెళ్ళండి. అది వస్తే మనకి గాస్ జోర్డన్ వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సొల్యూషన్ కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. కంపల్సరీ 5 to 7 మార్క్స్ వస్తాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే నార్మల్ ఎకెలాన్ ఫామ్ కంపల్సరీ వచ్చుండాలి, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ పక్కా వచ్చుండాలి. ఈ 3 ఇక్కడ వస్తే చాలు, షార్ట్ లాంగ్ కలిసి మీరు 10 మార్క్స్ పక్కా వచ్చేస్తాయి. ఇది కూడా మిస్ కాకుండా చదివారనుకోండి, మొత్తం మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 14 మార్క్స్. 4 షార్ట్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్లో వస్తే 10 లాంగ్ ఆన్సర్స్. వెరీ ఈజీ, చాలా సింపుల్గా చెప్పాను. ఒక్కసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి, కింద ఇస్తాను. మ్యాట్రిసెస్ యూనిట్ 1 అని ఇస్తాను. ఏమని ఇస్తాను? మ్యాట్రిసెస్ యూనిట్ 1 అని ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. లేదు అంటే నేను JNTU-K సంబంధించిన అన్నీ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, డిస్క్రిప్షన్లో ఉన్న ప్లేలిస్ట్ మీవే అండి, కాకినాడ వాళ్ళవి. ఈ విధంగా చదివితే పక్కా వస్తుంది. మీకు అసలు ఏమీ రాదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం, మేము ప్రిపేర్ అవ్వలేదు అన్నప్పుడు అన్న వాళ్ళు కూడా నా ప్లేలిస్ట్ చూస్తే అసలు ఏమీ రాని వాళ్ళకి, బ్యాక్ బెంచెస్కి కూడా అర్థమవుతుంది. అంత క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఓకే, ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వండి. ఇక్కడికే 14 మార్క్స్ వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్ విల్ డిస్కస్ అవర్ సెకండ్ యూనిట్. చూడండి అమ్మా, నెక్స్ట్
లాంగ్ బిట్ ఎక్కడి నుంచి వస్తుంది? యూనిట్ 2. దట్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు మ్యాట్రిసెస్ యూనిట్ 2 అని ఇచ్చాను, డిస్క్రిప్షన్లో చూడండి. ఇక్కడ వెరీ సింపుల్, నాకేమీ రాదు అన్న వాళ్ళు ఒకటి చదువుకొని పోతే 7 to 10 మార్క్స్ స్కోర్ చేస్తారు. అదేంటో కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఒక టాపిక్ చూసి భయపడి వదిలేస్తారు, బట్ ఎవ్వరూ వదిలేయొద్దు. అదేంటి అని అంటే ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. వీటిని కొంతమంది ఐగన్ వాల్యూస్ అంటారు. ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. వెరీ సింపుల్. ఈ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ని 3 డిఫరెంట్ వేస్లో ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా క్లియర్గా చెప్పాను. 1 by 1 వీడియో చూడండి. లాస్ట్ వీడియో వరకు మీకు ఒక చాలా మంచి క్లారిటీ వస్తుంది మన మ్యాట్రిసెస్ యూనిట్ 2లో. అప్పుడు మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేస్తారో. మీరు కాలేజ్లో చెప్పింది విని టఫ్ అని భయపడొద్దు. వెరీ వెరీ ఈజీ, అసలు ఎవ్వరూ వదిలేయొద్దు. ఇక్కడ ఒక క్వశ్చన్ కంపల్సరీ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ వస్తుంది. అవేంటియో కూడా మన ప్లేలిస్ట్లో డిస్కస్ చేశాను, రిపీటెడ్ ప్రాబ్లమ్స్, అవి మాత్రమే చూడండి. తర్వాత ఏంటి అని అంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ బట్ చాలామంది వదిలేస్తారు. అవేంటంటే ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్. ఏంటది? ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అని ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అంటే చిన్న చిన్న థీరమ్స్ అండి. ఎవ్రీ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇస్ సిమెట్రిక్, ఎవ్రీ స్క్యూ సిమెట్రిక్ ఇస్ స్క్యూ సిమెట్రిక్, అలాంటి ప్రాబ్లమ్స్. అండ్ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ సిమెట్రిక్ ఆర్ నాట్, అలాంటి స్టేట్మెంట్ తరఫు ఉన్నటువంటి ప్రాపర్టీస్ థీరమ్స్ ఉన్నాయి. నేను అవి చెప్పాను. షార్ట్ పేపర్ బాగా టఫ్ ఉంటే కంపల్సరీ ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. షార్ట్లో కూడా అడుగుతారండి, ఇవి చూసుకోండి. ఓకే, అంటే ఇది కంపల్సరీ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఉంటుంది ఒక బిట్. అండ్ ఇంకొక బిట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కేలీ హ్యామిల్టన్ థీరం. ఇంకొకటి ఏంటిది, మనకి ఇది స్టేట్మెంట్ మాత్రమే ఉంది యాజ్ పర్ ఆల్ యూనివర్సిటీస్, కేలీ హ్యామిల్టన్. బట్ ఈ కేలీ హ్యామిల్టన్ ఏంటంటే కంపల్సరీ వస్తుంది. అక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, లేదు కొంచెం టఫ్గా ఇస్తే ఏబీ లేకుండా మొత్తం కేలీ హ్యామిల్టనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కేలీ హ్యామిల్టన్లో మనకి ప్రూఫ్ అనేది లేదు. ఓకే, వితౌట్ ప్రూఫ్ అండి, వితౌట్ ప్రూఫ్. జస్ట్ స్టేట్ ద కేలీ హ్యామిల్టన్. షార్ట్ బిట్లో అడుగుతారు. కేలీ హ్యామిల్టన్ యూజ్ చేసి 3 types ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఒకటి వచ్చేసి ఏంటంటే వెరిఫికేషన్. ఏంటది? వెరిఫికేషన్. ఒకటి ఏమైనా ఇచ్చేసి దిస్ వెరిఫై దిస్ ఇస్ సాటిస్ఫైస్ కేలీ హ్యామిల్టన్. మన కేలీ హ్యామిల్టన్ స్టేట్మెంట్ ఏంటిది? ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అంటే ఒక మ్యాట్రిసెస్ ఇస్తారు, అది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తే దాన్ని వెరిఫికేషన్ ప్రాసెస్ అంటాం మనం. దాని మీద కూడా ప్రాబ్లమ్స్ చెప్పాను, చెక్ చేసుకోండి. అది ఒక టైప్. ఇంకొకటి ఏంటి అని అంటే పవర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే ఏ స్క్వేర్ కానీ ఏ క్యూబ్ కానీ A⁻10 కానీ ఇలా మ్యాట్రిక్స్ ఒక ఏ ఇచ్చి యూజింగ్ కేలీ హ్యామిల్టన్ ఫైండ్ A⁻10 ఆర్ A⁴ ఆ విధంగా అడుగుతారు. ఆర్ A² అని కూడా అడగొచ్చు. దానికి కూడా చెప్పాను, అవి చూసుకోండి సరిపోతాయి. ఇంకొకటి ఏంటి అని అంటే ఒకటి వెరిఫికేషన్, ఇంకొకటి పవర్, రైట్? ఇంకొకటి ఏంటి అని అంటే ఫైండ్ ద ఇన్వర్స్ యూజింగ్ కేలీ హ్యామిల్టన్ అని అడుగుతారు. దీనిలోనే మనకి A⁴ కూడా కనుక్కోండి అని అటాచ్ చేస్తారు. కొంచెం ప్రాబ్లం ఇలా లెంతీగా ఉంటే కంపల్సరీ ఒకటే బిట్కి ఇస్తారు. అంటే కేలీ హ్యామిల్టన్ నుండి మినిమం 5 మార్క్స్ వస్తాయి అండ్ మ్యాక్సిమం 7 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఒక్కరు కేలీ హ్యామిల్టన్ మిస్ చేయొద్దు. దీనిలో ప్రూఫ్ లేదండి. ఓన్లీ 3 types ఆఫ్ ప్రాబ్లమ్స్: వెరిఫికేషన్, పవర్, ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, ఇది పక్కా చూసుకోండి. అండ్ వీలైతే ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ నేను చెప్పిన వేలో ఒక్కసారి రిఫర్ చేయండి. మీకు ఎందుకు రాదో నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. వాటి ప్రాపర్టీస్ కూడా చూడండి. అండ్ ఇందులో ఇంకొకటి పేపర్ మరీ టఫ్ వచ్చినప్పుడు అడగొచ్చండి. ఇదేంటి అని అంటే కోషెంట్. దిస్ ఈజ్ ఎల్టెల్ ప్రాబ్లం కూడా చెప్తాను ఇక్కడ. క్వాడ్రటిక్ ఫామ్. ఓకే, ఇది ఐ థింక్ అందరికీ ఉంది సిలబస్లో. క్వాడ్రటిక్ ఫామ్ టు కెనానికల్ ఫామ్లోకి
ఈ ఒక పేపర్ ఇది ఇక్కడైనా రావచ్చు. అంటే పేపర్ మరీ టఫ్ ఉన్నప్పుడు ఏం చెప్తున్నాను క్రైటీరియా, ఐగెన్ వాల్యూస్ ఒకటి పక్కా వస్తుంది అండ్ ప్రాపర్టీస్ నుంచి ఒకటి పక్కా వస్తుంది. ఇక్కడ కేలీ హ్యామిల్టన్ ఏలో అడిగితే ప్రాపర్టీస్ అనేది క్వాడ్రాటిక్ ఫార్మ్ టు కెనానికల్ అనేది బీలో అడుగుతారు. అండ్ ఇందులోనే నేను మీకు ఇంకొక వెరీ సింపుల్ చెప్తాను, జస్ట్ సెకండ్. ఈ క్వాడ్రాటిక్ కెనానికల్ మాత్రమే ఉంది. ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ సెకండ్, క్వాడ్రాటిక్ టు కెనానికల్ చూసుకోండి సరిపోతుంది. ఇందులోనే క్వాడ్రాటిక్ టు కెనానికల్లో ఒక ర్యాంక్ యొక్క ఒక మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎలా రాస్తాం, సిగ్నేచర్ ఎలా రాస్తాం అండ్ ఇండెక్స్, ఇది షార్ట్ బిట్లో అడిగే పాసిబిలిటీస్ 100% ఉన్నాయి. మ్యాట్రిక్స్ ర్యాంక్ ఎలా, ఇండెక్స్ ఎలా అండ్ సిగ్నేచర్ మన ప్రాబ్లమ్స్లో చెప్పాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ మొత్తం ప్రిపేర్ అయితే మీకు పక్కా 14 మార్క్స్ డ్యామ్ షూర్ వస్తాయండి. ఏంటి మేడం మరి షార్ట్లో ఏవి అడుగుతారు అని అంటే, షార్ట్ బిట్లో ఏం లేదండి, ఎవ్రీ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇస్ సిమెట్రిక్ అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, లేదా ఒక కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఇజ్ ఇట్ హెర్మేషన్ ఆర్ స్క్యూ హెర్మేషన్, లేదా డెఫినేషన్స్ ఆఫ్ హెర్మేషన్ స్క్యూ హెర్మేషన్, చిన్న మ్యాట్రిక్స్ ఇస్తారు 2x2 ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అని అడుగుతారు, చిన్నగా ఐగన్ వాల్యూస్ అడుగుతారు, లేదా చిన్న మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఇట్ సాటిస్ఫైస్ కేలీ హ్యామిల్టన్ రూట్స్ కనుక్కోమంటారు. ఓకే, చిన్న చిన్న ప్రాపర్టీ స్టేట్మెంట్స్ అడుగుతారు అండ్ సిగ్నేచర్ ర్యాంక్ ఇండెక్స్ మీద అడుగుతారు. ఓకేనా, ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. అసలు మీ 14 మార్క్స్ ఎటు పోవండి. నెక్స్ట్ విల్ డిస్కస్ అవర్ థర్డ్ యూనిట్. ఇది మీకు తెలుసండి, క్యాలిక్యులస్ అండ్ మీన్ వాల్యూ థీరమ్స్ ఉంది. ఈ మీన్ వాల్యూ థీరమ్స్ థర్డ్ యూనిట్లో వచ్చేసి మనకి వెరీ మోస్ట్ క్వశ్చన్ ఎట్లుంటుంది, లాంగ్లో 6, 7. ఓకే, అక్కడ ఏబిసిడి ఈఎఫ్లో వస్తుంది. ఓకే, 2 మార్క్స్కి వస్తే షార్ట్లో. ఈ లాంగ్ బిట్లో ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది రెండింటికి మధ్యలో. కొంచెం లాజిక్గా చదువుకుంటే ఒక పార్ట్ చదువుకొనైనా వెళ్ళొచ్చు, బట్ అలా మిస్ చేయొద్దు. ఇక్కడ మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఒకటి రోల్స్, లెగ్రాంజెస్ అండ్ కాచీస్. ఓకే, వీటి థీరమ్స్ మనకి ఏవీ లేదు. రోల్స్, లెగ్రాంజెస్, కాచీస్ని మనకి వెరిఫికేషన్ ఉంది. యూజింగ్ రోల్స్ వెరిఫై దిస్, యూజింగ్ లెగ్రాంజెస్ వెరిఫై, యూజింగ్ కాచీస్ వెరిఫై దిస్, ఆర్ అప్లై రోల్స్, లెగ్రాంజెస్, కాచీస్ అని అడుగుతారు. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఇప్పటి వరకు 5, 6 or 10 ఇయర్స్ వరకు రిపీట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ మాత్రమే. మేడం మీరు JNTU చెప్తున్నారంటే అంతా ఒకటే, బట్ క్వశ్చన్ పేపర్స్ అన్ని వెబ్సైట్స్లో ఉంటాయి, బట్ అదే ప్యాటర్న్లో అవే ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతాయి. అది నేను చెప్పాను. మన ప్లేలిస్ట్లో ఉన్న ఆల్మోస్ట్ 8 to 9 వీడియోస్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ మీద, అవి చూసుకోండి. షార్ట్ మీకు 5 to 7 మార్క్స్ పక్కా వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఇది రోల్స్, లెగ్రాంజెస్ ఆర్ కాచీస్ నుండి ఒక వెరిఫికేషన్ వస్తుంది. కొంచెం టఫ్ ఉంటే ఏబీ కాకుండా ఏనే ఇస్తారు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇది కాకుండా మనకి తెలుసు రేడియస్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఇంకొక బిట్ రావచ్చు. అండ్ ద లాస్ట్ వన్ బీటా, గామా అండ్ రిలేషన్స్. చాలామంది భయపడిపోయి అసలు థర్డ్ యూనిట్కి వచ్చి ఇవి 3 చదువుకొని పోతారు. 3 చదువుకొని పోయినా పర్ఫెక్ట్ చదువుకొని పోండి, మినిమం 5 మ్యాక్సిమం 7 మార్క్స్ వస్తాయి. నాకు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ప్రాబ్లం అన్న వాళ్ళు ఇవి వదిలేస్తారు. బట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా డైరెక్ట్ క్వశ్చన్ అండ్ బీటా, గామా నుంచి పక్కా క్వశ్చన్. మేడం నాకేమీ రాదు అన్న వాళ్ళు, లాస్ట్ మినిట్లో చూసేవాళ్ళు అట్లీస్ట్ బీటా, గామా రిలేషన్స్ కానీ లేదా బీటా, గామా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒక 5 ప్రాపర్టీస్, అవి చూసుకోండి. వాటిలో షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది. నేను బీటా, గామా మీద ప్లేలిస్ట్ పెట్టాను. అందులో కొన్ని ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, కొన్ని లేటెస్ట్ ఉన్నాయి, బట్ చాలా క్లియర్గా డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ రాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఉన్నాయి. అవి ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు డిసైడ్ చేయండి ఇది నేను చదవాలా వదిలేయాలా అని. ఈ విధంగా ప్రిపేర్ అయితే మీకు క్వశ్చన్ కంపల్సరీ ఈ యూనిట్ 10 మార్క్స్ స్కోర్ చేస్తారు మినిమం. ఓకేనా, నెక్స్ట్ విల్ డిస్కస్ అవర్ నెక్స్ట్ యూనిట్. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకు పార్షియల్ డిఫరెన్షియేషన్. చాలామంది ఫస్ట్ 2 యూనిట్స్
పక్కా చదువుతారు, థర్డ్లో కొన్ని చదువుతారు, మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేషన్కి వచ్చేసరికి భయపడతారు. అస్సలు భయపడొద్దు. మ్యాట్రిసెస్ కంటే కూడా ఈజీగా ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిసెస్. ఏ ఒక్కరు వదిలేయొద్దు. చాలా క్లియర్గా చెప్పాను. ఫస్ట్ ఏం లేదంటే నేను ఫస్ట్ మన పార్షియల్ డిఫరెన్షియేషన్లో ఉన్నటువంటి 11 or 12 వీడియోస్ అది రీసెంట్గా కూడా కొన్ని యాడ్ చేశాను. అవి చూసుకోండి చాలు. పక్కా మీకు 10 మార్క్స్ మ్యాక్సిమం వచ్చేస్తాయి. ఏం లేదండి, పార్షియల్ డిఫరెన్షియేషన్లో మనకి ఏంటి అని అంటే బేసిక్స్ ఏంటో రీసెంట్గా చెప్పాను. యూలర్స్ థియరం మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఎన్ని వేస్లో ఇచ్చిన అసలు ఏమీ రాని వాళ్ళు ఒక్కసారి చూస్తే మీరు యూలర్స్ గుర్తుపెట్టుకుంటారు. అంత పర్ఫెక్ట్గా ఆల్మోస్ట్ 4 to 5 వీడియోస్ ఓన్లీ యూలర్స్ మీద ఉన్నాయి. అవి చెక్ చేసుకోండి. అండ్ జకోబియన్ మీద ప్రాబ్లం ఇస్తే ఎలా చేయాలి, టోటల్ డిఫరెన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఫంక్షనల్ డిఫరెన్స్, ఇది ఒకటికొకటి చైన్ లింక్ ఉంటుంది. ఇది వస్తే ఇది వస్తుంది, ఇది వస్తే ఇది వస్తుంది. ఓకే, 1 by 1 చూసుకోండి. షార్ట్ మీకు ఇక్కడ నుంచే నాకు తెలిసి 8 మార్క్స్ కవర్ అయిపోతాయి. ఆ 10 మార్క్స్ కూడా కవర్ అవ్వచ్చు. ఆర్ అనే ఆప్షన్ ఇస్తారు కాబట్టి ఈ మ్యాక్సిమా మినిమాని ఒకటే క్వశ్చన్గా ఇచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. మ్యాక్సిమా మినిమా పక్కా అండి, కానీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ రోజు నుంచి మీకు జాన్ 22nd or 24th కదా, ఎవ్రీడే ఒక మ్యాక్సిమా మినిమా ప్రాబ్లం నేను పోస్ట్ చేస్తాను. దాన్ని మీరు ఫాలో అవ్వండి. దట్స్ ఇట్. ఫస్ట్ మ్యాక్సిమా మినిమా 2 వేరియబుల్స్కి డిఫైన్ చేశాను. తర్వాత ఏంటంటే లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లయర్స్కి కూడా మ్యాక్సిమా మినిమా ఉంటుంది. ఫస్ట్ మెథడ్లో నేను ఇంకా కొన్ని పోస్ట్ చేయాల్సి ఉందండి. అవి మీరు ఫాలో అవ్వండి. పక్కా ఇక్కడ నుంచి 5 to 7 మార్క్స్ షార్ట్ మ్యాక్సిమా మినిమా వస్తుంది. మీ అదృష్టం బాగుంటే 10 మార్క్స్ కూడా వస్తాయి. ఏ ఒక్కరు వదిలేయద్దు. వెరీ సింపుల్. జస్ట్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్ చదువుకున్నట్టే ఉంటుంది. లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఫార్ములా గ్రేటర్ దెన్ ఉంటే ఏంటి, లెస్ దెన్ ఉంటే ఏంటిది అనేసి, అంతే. దట్స్ ఇట్. అంటే మీరు ఈ కంపల్సరీ ఏబీ బిట్లో నుంచి 4 మెథడ్స్ వస్తాయి. ఇక్కడ మాత్రం మ్యాక్సిమా మినిమా వస్తుంది. లేదు ఏలో సింపుల్గా ఇచ్చారంటే సింపుల్లో 2 వేరియబుల్ మ్యాక్సిమా మినిమా ఇస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఏ వస్తుంది, ఇంకొక మ్యాక్సిమా మినిమా వస్తుంది. అంతకు మించి ఏముండదు. వెరీ డెడ్ ఈజీ యూనిట్ పార్షియల్ డిఫరెన్షియేషన్. అక్కడికి వెళ్ళి ప్రిపేర్ అవ్వండి. వీడియోలో మేడం మాట్లాడుతూ జేఎన్టీయూహెచ్ అన్నదాన్ని వదిలేయద్దు. మనకు కాన్సెప్ట్ కావాలి, ఏ యూనివర్సిటీ అని కాదు. ఓకేనా? బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ విల్ డిస్కస్ అవర్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్. చూడండి అమ్మా, ఇది నాట్ ఓన్లీ జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ, జేఎన్టీయూ విజయనగరం, జేఎన్టీయూకే, ఈవెన్ జేఎన్టీయూహెచ్ వాళ్ళందరికీ కూడా మల్టిపుల్ ఇంటిగ్రల్. దీన్నే మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్. దీన్ని నేను ఏమని పెట్టానంటే మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్ మల్టిపుల్ ఇంటిగ్రల్ అని ఉంది. మన ప్లేలిస్ట్ ఛానల్కి వెళ్ళి ఛానల్ క్లిక్ చేస్తే మీకు తెలుసు కదా, కమ్యూనిటీ ట్యాబ్, ప్లేలిస్ట్, షార్ట్స్ అవి చూడడం. అక్కడ చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది. నేను కింద కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్వశ్చన్ నెంబర్ 10, 11 వస్తుంది. ఇక్కడ ఏబీ ఉంటుంది. ఆర్ అనే ఆప్షన్ ఇక్కడ కూడా నాకు ఏబీ ఉంటుంది. ఏమి రాదని భయపడి వదిలేయొద్దండి. ఏం చదవాలో కూడా చెప్తాను ఇందులో. నేను ఎలా చెప్పానంటే చాలా క్లియర్గా చెప్పాను. అసలు ఇవాల్యుయేషన్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్స్ అని 1, 2, 3 మెథడ్స్ చెప్పాను. లిమిట్స్ ఉంటే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, ఎక్స్ ఇస్తే ఏంటి, వై ఇస్తే ఏంటి అని డిఫరెంట్గా 3 మెథడ్స్ చెప్పాను. 4th మెథడ్లో అసలు లిమిట్సే ఇవ్వరు. ఇక్కడ లిమిట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటిది, నో లిమిట్స్ ఆర్ గివెన్, బౌండెడ్ రీజియన్ గివెన్. అంటే ఎలా చేయాలి, నో లిమిట్స్ ఆర్ గివెన్, సింగిల్ కర్వ్ ఈజ్ గివెన్. అలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. ఇక్కడ నుంచి షార్ట్ మనకి ఒక 5 మార్క్స్ ఆర్ 7 మార్క్స్ పక్కా వస్తాయండి ఇక్కడి వరకు చదువుకుంటే. తర్వాత డామ్ షూర్ క్వశ్చన్, అసలు ఏమీ రాదన్న వాళ్ళు అట్లీస్ట్ పోలార్ కోఆర్డినేట్స్ మీద ప్రాబ్లం పక్కా వస్తుంది. అండ్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటర్వెల్ మీద పక్కా వస్తుంది. ఇవి రావాలి అంటే మీకు ఈ బేసిక్స్ తెలిసి ఉండాలి కాబట్టి ఇవి చూసుకోండి. ఓకేనా? ఈ పోలార్ కోఆర్డినేట్స్ నుంచి ఒక క్వశ్చన్ అండ్ ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్. దీనికి ఇది వచ్చేసి ఇక్కడ యాడ్ చేస్తారు, ఇది వచ్చేసి ఇక్కడ ఏలో యాడ్ చేస్తారు. ఈ విధంగా అడుగుతారు. ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు. మన ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి. మీకు 70కి 65 ఎబో రాకపోతే నన్ను అడగండి. ఆల్ ది బెస్ట్ బేటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వాట్సాప్ గ్రూప్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ నుండి కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బట్ వీడియోని మాత్రం గ్రూప్స్కి, క్లాస్మేట్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.